హలో అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము దేవుడికి నైవేద్యంగా పెట్టే అటుకుల లడ్డూని మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు అటుకులు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న అటుకులు కొంచెం థిక్గా ఉన్న అటుకులు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని వీటిని కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్ మీద అటుకులు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ అటుకులు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా కలుపుతూ 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా మాడిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు ఫుల్ మకానా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీన్ని కూడా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. టేస్ట్ మాత్రమే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు, కొన్ని ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను. వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకున్న అటుకులు, ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులోనే వేయించుకున్న మకానా కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 3 యాలకులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో తురుముకున్న బెల్లాన్ని 1 అరకప్పు అయితే వేసుకుంటున్నాను. అరకప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్లు బెల్లం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 లేదా 2 పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు పాలు పోసుకుంటున్నాను. ఇక్కడ మీరు పాలు ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా పోసుకొని పిండి మొత్తాన్ని మరొకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతితోటి మీకు నచ్చిన సైజులో లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు. మీరు లడ్లు చేసేటప్పుడు ఒకవేళ ఇరిగిపోతున్నట్టు ఉంటే లడ్లు మరొక టేబుల్ స్పూన్ పాలైనా పోసుకొని లడ్లు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 8 లడ్లు అయితే వచ్చాయండి. ఒకవేళ మీకు ఎక్కువగా కావాలంటే క్వాంటిటీ పెంచుకొని చేసుకోవచ్చు. ఇలా రెండింటిని రెడీ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి అటుకులతోటి లడ్లు అయితే రెడీ అయిపోతాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.